హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను 3 వెరైటీస్ ఆఫ్ రైస్ చూపిద్దాం అనుకుంటున్నాను. అది పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రైస్ తోటి 3 రకాలుగా మనం చేసుకోవచ్చు. ఒకటి క్యారెట్ రైస్, 2 కోకోనట్ రైస్, 3 కొత్తిమీర రైస్. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడేంటో చూద్దాం. 3 వెరైటీస్ ఆఫ్ రైస్ కాబట్టి నేను 3 బౌల్స్లో ఉడికించి పెట్టుకున్న రైస్ తీసుకున్నాను. ఒకటి గ్రేట్ చేసుకున్న క్యారెట్, ఇంకొకటి వచ్చేసి కోకోనట్ గ్రేట్ చేసి పెట్టుకున్నాను, కొత్తిమీర పేస్ట్ చేసి పెట్టుకున్నాను. దానికి తాలింపు కావాల్సిన చెక్క, ఇలాచి, లవంగ, కరివేపాకు, అల్లం వెల్లి పేస్ట్, జీడిపప్పు, పచ్చిమిర్చి, రుచికి సరిపడా సాల్ట్, ఆయిల్, గీ, ఇంగువ. ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు పోపుకు లవంగ, చెక్క, 2 ఇలాచి వేస్తున్నాను. ఇలాచి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. క్యారెట్ రైస్కైనా దేనికైనా పులావులకై చాలా బాగుంటుంది. ఇలాచి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. పచ్చిమిర్చి వేస్తున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. 3 సార్లు కలుపుకుందాం. పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసుకున్నాం. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ వేసానండి. మళ్ళీ 2 సార్లు కలుపుకుందాం. క్యారెట్ తురుము బాగా మగ్గిపోయింది. ఇప్పుడు రైస్ని యాడ్ చేసుకుందాం. క్యారెట్ అంతా ఈ రైస్కి బాగా పట్టే వరకు 2-3 సార్లు బాగా మిక్స్ చేసుకుందాం. ఈ రైస్లో మనం ఆనియన్స్ యాడ్ చేయట్లేదు కాబట్టి బాక్స్లో పెట్టినా కూడా చాలాసేపు ఉంటుందండి పిల్లలకి స్కూళ్ళకి వెళ్ళేటప్పుడు. చివరిగా కొన్ని జీడిపప్పుల్ని, ఫ్రై చేసిన జీడిపప్పుల్ని యాడ్ చేసుకుందాం. ఇది చివరిగా వేయడం వలన క్రంచీగా ఉండి పిల్లలు తినడానికి బాగా ఇష్టపడతారు. ఇప్పుడు కలర్ఫుల్ న్యూట్రిషియస్ క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. బౌల్లో సర్వ్ చేసుకుందాం. కోకోనట్ రైస్కి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు లవంగాలు, 2-3 దాల్చిన చెక్క, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 2 ఇలాచి, కరివేపాకు, గ్రేట్ చేసి పెట్టుకున్న కోకోనట్ని యాడ్ చేసుకుందాం. చివరగా కొంచెం ఇంగువను యాడ్ చేస్తున్నాను. కొంచెం ఇంగువ. సార్ మిక్స్ చేసుకొని మనం రైస్ యాడ్ చేసుకున్నాం. తీసి పెట్టుకున్న ఒక బౌల్లో రైస్ని యాడ్ చేసుకున్నాం.
రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు రెడీ అయిపోయిన కోకోనట్ రైస్ని బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు రైస్తో కొత్తిమీర రైస్ని రెడీ చేసేసుకుందాం. ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక చెక్క, లవంగ, 2 ఇలాచి, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను, 1 టీ స్పూన్. కొత్తిమీర పచ్చివాసన పోయే వరకు 2-3 నిమిషాల పాటు ఉంచుకొని బౌల్లో తీసుకున్న రైస్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చివరిగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు యాడ్ చేసుకుందాం. 2-3 సార్లు కలుపుకొని బౌల్లో సర్వ్ చేసుకుందాం. వేడి వేడి కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు 3 వెరైటీస్ ఆఫ్ రైస్ కంప్లీట్ అయిపోయింది కదండి. ఇది క్యారెట్ రైస్, కోకోనట్ రైస్, కొత్తిమీర రైస్. ఇండిపెండెన్స్ డే స్పెషల్గా నేను ఈ 3 వెరైటీస్ రైస్ని తీసుకున్నాను. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు. బెస్ట్ ఆఫ్ బోనా.